డీటెయిల్స్ చూస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పరిశీలకులు రామ్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పటాన్చెరు ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీ జనరల్ సెక్రటరీ దయాకర్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల గురించి కార్యకర్తలతో చర్చించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రైతుల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలో కష్టించి పనిచేసే కార్యకర్తలకు అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల లోపల ఏ విధంగా అయితే ఇప్పుడు మేము పార్టీని సమాయత్తం చేయడానికి దరఖాస్తులు పూర్తి చేస్తాము, దానికి కూడా దరఖాస్తులు తీసుకుంటాం, దానికి కూడా సర్వేలు చేపడతాం. దానికి కూడా వాళ్ళ యొక్క రాజకీయ నేపథ్యం, వాళ్ళ అక్కడ అనుభవం, వాళ్ళందరితో ఉండే కలుపుగోలుతనం, అందరితో వాళ్ళు మాట్లాడే విధానం, అందరికీ వాళ్ళకి సపోర్ట్ చేసే విధానం, ఇవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకొని ఏ అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు ఉంటాయో ఆ అభ్యర్థికి స్థానిక నాయకులందరితో కూడా చర్చించి వాళ్ళ అభిప్రాయం మేరకు అభ్యర్థులను ప్రకటిస్తాం. తప్పకుండా దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఎల్లప్పుడూ ఈ ఎన్నికల వరకు, వచ్చే నెల ఆఖరికల్లా ఎన్నికలు ముగిస్తాం. ఈ ఎన్నికల వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెడతాం. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా చేస్తే మాత్రం వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. పెద్ద పెద్ద నాయకులనే గాంధీ భవన్ చూస్తున్నాం. కాబట్టి ఎవరికి కూడా భయపడేది లేదు. పార్టీకి ఎవరైనా సరే క్రమశిక్షణతో పనిచేస్తేనే పార్టీలో కొనసాగే అవకాశం. ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది. ఉదాహరణకు కాటా శ్రీనివాస్ గారి విషయం తీసుకుంటే తనతో పార్టీ అధిష్టానం నేరుగా మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ మన వివేక్ వెంకటస్వామి గారు మనకు ఇన్ఛార్జ్ మినిస్టర్, మన గతంలో కొండ సురేఖ గారు ఉంది, ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్గా వివేక్ వెంకటస్వామి గారు వచ్చినారు. తను 2 దఫలుగా చర్చలు చేయడం జరిగింది. తను కూడా కొన్ని ముఖ్య నాయకుల గురించి కూడా అడిగింది. ఆ ముఖ్య నాయకులు కూడా నేర్చుకోండి నన్ను అడిగారు. నేను కూడా వాళ్ళతో మీటింగ్ పెడుతున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా విషయాలు క్రోడీకరించి ఆల్రెడీ కాటా శ్రీనివాస్ గారు కూడా దాంట్లో మొత్తం కూడా ఏకీభవించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట రాయగిరిలోని